మన జీవితంలో డబ్బు, ఉద్యోగం, పేరు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది మన ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. కానీ నేటి వేగవంతమైన జీవన శైలిలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్న చిన్న అలవాట్ల వల్లే పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు పాటించవలసిన 10 సులభమైన అలవాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, ఉదయం త్వరగా లేవండి. మన శరీరానికి ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఉదయం త్వరగా లేవడం వల్ల శరీరం సహజంగా పనిచేస్తుంది. ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యలో లేవటం అలవాటు చేసుకోండి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పనిలో ఏకాగ్రత కూడా మెరుగవుతుంది. రోజును మంచి అలవాటుతో ప్రారంభిస్తే మొత్తం రోజు అద్భుతంగా ఉంటుంది. ఇక రెండోది, రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. సరైన మోతాదులో నీరు తాగకపోతే అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. మంచి అలవాటు. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. మూడవది, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ రుచిగానే ఉంటాయి, కానీ అవి ఆరోగ్యానికి మంచివి కావు. మీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పప్పులు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చండి. మన ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. నాలుగవది, రోజు వ్యాయామం చేయండి. రోజుకు కేవలం 30 నిమిషాలు వ్యాయామం చేసినా చాలానే ప్రయోజనాలు ఉంటాయి. వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. నడక, యోగా లేదా సైక్లింగ్ ఏదైనా సరే శరీరాన్ని కదిలించడం చాలా ముఖ్యం. ఐదవది, సరిపడా నిద్ర. తప్పనిసరి. చాలామంది రాత్రిలో ఆలస్యంగా పడుకుంటారు, కానీ రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి నిద్రను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. ఆరవది, ఒత్తిడిని తగ్గించుకోండి. ఈ రోజుల్లో చాలా ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం స్ట్రెస్ తగ్గించడానికి మెడిటేషన్ చేయండి, మ్యూజిక్ వినండి, కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యం. ఏడవది, మొబైల్ వినియోగాన్ని తగ్గించండి. గంటల తరబడి మొబైల్ ఉపయోగించడం వల్ల కళ్ళ సమస్యలు, నిద్రలేమి, మెడనొప్పులు వస్తాయి. ప్రత్యేకంగా నిద్రపోయే ముందు కనీసం 30 నిమిషాల పాటు మొబైల్ ఉపయోగించకపోవడం మంచిది. ముఖ్యంగా 8వది, ధూమపానం మరియు మద్యానికి దూరంగా ఉండండి. సిగరెట్ మరియు మద్యం ఆరోగ్యాన్ని తీవ్ర హాని చేస్తాయి. వీటి వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి వీటిని దూరంగా ఉంచడం చాలా ఉత్తమం. 9వది, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. చాలా వ్యాధులు ప్రారంభ దశలో లక్షణాలు అస్సలు చూపించవు. అందుకే సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా బీపీ, షుగర్, సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించండి. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 10వది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. నవ్వడం కూడా ఒక మంచి ఔషధం. సంతోషంగా ఉంటే వ్యక్తులలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది, జీవితకాలం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిరోజును ఆనందంగా గడపండి. ఆరోగ్యంగా ఉండటం కోసం పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలోని ప్రతి ఆనందాన్ని ఆస్వాదించగలం. ఈ ఆరోగ్య చిట్కాల్లో మీరు ఏమి పాటిస్తున్నారు? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.